భారతదేశ రాజకీయాలకి సంబంధించినటువంటి ముఖ్య ఘట్టం ఇప్పుడు ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో మొదటి దశ ఎన్నికలు, మొదటి విడత ఎన్నికలు పూర్తయి రెండో విడత ఎన్నికలకి వెళుతున్నటువంటి సందర్భంలో ఒక ప్రధానమైనటువంటి అంశం చర్చలోకి వచ్చింది. ఎన్నికలలో జాతీయ పార్టీలు ఇస్తున్నటువంటి, ప్రాంతీయ పార్టీలు ఇస్తున్నటువంటి హామీలు, ఆ హామీల చట్టబద్ధత అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం వచ్చింది. 7 విడతల ఎన్నికల్లో భారతదేశంలో ఒక పండగ, ఈ ప్రజాస్వామ్య పండగ జరగబోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో ముఖ్యంగా జాతీయ పార్టీలు రెండో ఇస్తున్నటువంటి హామీలు, ఒక పక్క పాంచ్ న్యాయ్ పేరిట కాంగ్రెస్ ఇస్తున్నటువంటి అంశాలు, అదే సందర్భంలో మరోపక్క బీజేపీ ఇస్తున్నటువంటి సంకల్ప పత్ర పేరిట ఇస్తున్నటువంటి అంశాలు, వీటన్నిటికీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయనేటువంటి అంశం దగ్గర నుంచి, వీటి ఆచరణ సాధ్యమైనటువంటి అంశం దగ్గర నుంచి రకరకాల అంశాలు ఇప్పుడు చర్చలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇది మేనిఫెస్టోలో చట్టబద్ధత గురించి ఆలోచించాల్సిన సమయం అంటూ ఒక వాదన బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై మనతో చర్చలో పాల్గొంటున్నారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అలాగే కావేటి శ్రీనివాసరావు గారు, డాక్టర్ కావేటి శ్రీనివాసరావు గారు, అంతర్జాతీయ న్యాయవాది, వివిధ దేశాల్లో రాజకీయపరమైనటువంటి అంశాలు, అదే సందర్భంలో న్యాయపరమైన చట్టపరమైన అంశాల మీద మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అనుకోకుండా ముగ్గురు శ్రీనివాసులు అయ్యారు కాబట్టి ముందు మనం మద్ది శ్రీనివాసరెడ్డి గారి దగ్గర మొదలు పెడదాం. శ్రీనివాసరెడ్డి గారు, నమస్కారం. శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు ప్రధానంగా మీరు 25 న్యాయ్ పేరిట వచ్చినటువంటి అంశాలు కానీ, అదే సందర్భంలో 5 న్యాయాల పేరిట వచ్చినటువంటి మేనిఫెస్టో కానీ, ఇది ఆచరణ సాధ్యమా అనేటటువంటి అంశం, ఆచరణ సాధ్యమా అనేటటువంటి ప్రశ్నలు అధికార పక్షం నుంచి, మీ అపోజిషన్ పార్టీల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తారు? నమస్తే అండి, అరవింద్ గారికి, అక్కడ ఉన్నటువంటి నమస్తే, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో యాక్చువల్ గా ఏంటంటే సార్, యూరోపియన్ కంట్రీస్ లో ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా మేనిఫెస్టోలు అంటే మీరు అధికారంలోకి వస్తే విధి విధానాలు మీరు ఏం చేస్తారని చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు రేడియోలలో కానీ, అంతేకాకుండా గవర్నమెంట్ సంబంధించిన టీవీలలో కానీ అక్కడ ప్రభుత్వాలే టైం ఇస్తాయి. అంటే స్టిపులేటెడ్ పీరియడ్ లో వాళ్ళు చెప్పుకోవాలి డైరెక్ట్ గా, ఫేస్ టు ఫేస్. దీని కనుక ఎలా మమ్మల్ని డిబేట్ లో పెడుతున్నారో వాళ్ళకు కూడా అదే విధంగా అవకాశం. కాకపోతే ఇండియన్ జర్నల్ ఎలా ఉందంటే ఇట్లాంటి కల్చర్ ఇక్కడ రాలేదు. కాబట్టి ఎవరికి వాళ్ళే పార్టీలు మేనిఫెస్టో ఇవ్వడం అనేది ఉండదు. యాక్చువల్ గా మేనిఫెస్టో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పార్టీ సిద్ధాంతం, పార్టీ ఇప్పుడు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ నియమావళి కానీ, ఎందుకంటే మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, ఎందుకంటే ప్రజలకు జనాకర్షణ పథకాలే కావచ్చు, లేకపోతే ప్రజల జనాకర్షణ పథకాలను మనం మామూలుగా స్థూలంగా అంటాం కానీ యాక్చువల్ గా వెల్ఫేర్ స్టేట్ కాదండి. స్థూలంగా ఏంటంటే భారత రాజ్యాంగం వెల్ఫేర్ స్టేట్, అంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రజలు. సంక్షేమానికి ఇక్కడ కొంతమంది ప్రశ్న ఏంటంటే సంక్షేమం వేరు, అభివృద్ధి వేరు. అభివృద్ధి ముందా సంక్షేమం ముందు? అభివృద్ధి అంటే డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలన్నా, సంక్షేమ కార్యక్రమం చేయాలన్నా అనేది కొంతమందికి మీమాంశం. మీరు అన్నట్టు మీరు మంచి డిబేట్ పెట్టారు. నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని, నేను కూడా లాలో డాక్టరేట్, లాలో పిహెచ్డి, నేను లాలో గోల్డ్ మెడల్ టాప్ యూనివర్సిటీ ఫ్రమ్ వరంగల్ క్యాంపస్. సో ఏంటంటే ఇక్కడ అభివృద్ధి కావాలా, ప్రజలకు ఏది కావాలి, సంక్షేమం కావాలా అంటే మన రాజ్యాంగం ఏంటంటే, భారతదేశం ఏంటంటే డెవలపింగ్ కంట్రీ. డెవలపింగ్ కంట్రీ అభివృద్ధి అనేది ఎంత ముఖ్యమో ప్రజల యొక్క సంక్షేమం కూడా ప్రభుత్వానికి అంతే ముఖ్యము. కాబట్టి ప్రజలు ఏం చేస్తుందంటే, ఆ ప్రభుత్వాలు ఏం చేస్తుందంటే, ఏదైనా ప్రభుత్వాలు కానీ, ఏదైనా అదేవిధంగా రాజకీయ పార్టీలు కానీ, నేషనల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఈ రెండు కూడా వాళ్ళ యొక్క విధి విధానాలకు రూపకల్పన మేనిఫెస్టో అంటే మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తున్నది ఒక మేనిఫెస్టో రూపంలో ప్రజల ముంగిట ఉంచుతుంది. అంటే ఒక వైట్ పేపర్ ట్రాన్స్పరెంట్ లాగా మేనిఫెస్టో విషయంలో, మేనిఫెస్టోకి సంబంధించినటువంటి లీగల్ ప్రొసీజర్ అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చగా వస్తుంది. మేనిఫెస్టోల చట్టబద్ధత, ఇప్పుడు మీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు, వాటికి సంబంధించినటువంటి ఆచరణ సాధ్యమైనటువంటి అంశాలు ఇవే ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ శ్రీనివాస్ రెడ్డి గారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. అంటే మీరు ఇచ్చినటువంటి సంకల్ప పత్ర, హలో చెప్పండి
శ్రీనివాస్ గారు వినిపిస్తుంది. యా, మీరు ఇచ్చినటువంటి సంకల్ప పత్ర ఏదైతే ఉందో సంకల్ప పత్రకి సంబంధించిన గత 10 ఏళ్ల యా ఒకసారి పీసీఆర్ శ్రీనివాస్ గారు వాయిస్ చెక్ చేయండి. ఈలోపు నేను కావేటి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్తాను. శ్రీనివాసరావు గారు, డాక్టర్ కావేటి శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్కారం. ప్రధానమైనటువంటి అంశం, వివిధ దేశాల్లో మీరు రాజకీయాల్ని న్యాయపరమైనటువంటి అంశాలని, చట్టబద్ధమైనటువంటి అంశాలని, న్యాయానికి చట్టానికి ఉన్నటువంటి అంశాలని, హక్కులని, ఎక్కడ ఎవరికి సంబంధించినటువంటి బాధ్యతని గనక వాళ్ళు వైలేట్ చేస్తే ఉండేటటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశాలని వీటన్నిటిని స్టడీ చేశారు. కాబట్టి మీ దగ్గరకు వచ్చేటటువంటి ప్రశ్న ముఖ్యంగా మీ నుంచి మేమేం తెలుసుకోవాలనుకుంటున్నామంటే, చట్టబద్ధత, మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చలోకి వచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు మేనిఫెస్టో లా అనేది మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కాండక్ట్ ఉందండి, మోడల్ కోడ్ కాండక్ట్ ఉంది. అదే విధంగా ఇప్పుడు అమెరికాలో అలాంటిది ఏం లేదండి. వి డోంట్ హ్యావ్ ఎ లా పర్టైనింగ్ టు మేనిఫెస్టో. యూకేలో మళ్ళీ ఉంది, కన్వెన్షన్స్ ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే పొలిటికల్ పార్టీ వాళ్ళు వెన్ యు ఆర్ గివింగ్ ఎ ప్రామిస్ టు ది ఓటర్స్ సర్టన్ థింగ్స్, అండ్ వెన్ యు మేక్ ఎ ప్రామిస్ అండ్ when you come on the power, మీరు అవి చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు బి ఫర్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. అదేదో మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం మీరు అంటే అన్ఫేర్ ప్రాక్టీస్ కింద రాకూడదు, మీరు అన్ఫేర్ గా చేయకూడదు, ఫెయిర్ ప్రాసెస్ లో ఉండాలి, ఫెయిర్ గా ఉండాలి. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కొన్ని స్టేట్స్ మన దగ్గర ఇప్పుడు మనకి ఈవెన్ తెలంగాణనే కానీ లేకపోతే ఈవెన్ కర్ణాటక కానీ ఢిల్లీలో ఆడవాళ్లకు బస్సులో ఫ్రీగా వెళ్ళొచ్చు అని చేయించాం. అది యాక్చువల్ గా అది రాజ్యాంగ పరంగా ఇట్ ఈస్ డిస్క్రిమినేటరీ లా అంటారు దాన్ని. అంటే ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని. మరి మగవాళ్లకు మాకు హక్కు లేదా? మేము పబ్లిక్ అనే డెఫినేషన్ లో రామా? మరి డిస్క్రిమినేటరీ కదా అది. సో ఇట్స్ అన్ఫేర్ కదా, అన్లాఫుల్ కదా. సో ఇలాంటివన్నీ ఆల్ట్రా వైరస్ కాన్స్టిట్యూషన్ కనుక చెల్లనేరవు. సో ఎవరైనా కేసులు వేస్తే ఇలాంటివి విచ్ ఈస్ అగేన్స్ట్ ద లా ఉండకూడదు మేనిఫెస్టోలో. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలాంటి ఫాల్స్ ప్రామిసెస్ చేసి అండూ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటర్స్ ని మీరు కమ్ ఇన్ ద పవర్ వచ్చిన తర్వాత ఒకవేళ మీరు ఫుల్ఫిల్ చేయకపోతే వెస్టర్న్ లాస్ లో ఏమంటుందంటే ఇఫ్ యూ డోంట్ ఫుల్ఫిల్ సచ్ ప్రామిసెస్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ద పవర్ దెర్ ఈస్ ఎ లయబిలిటీ ఆన్ యూ విచ్ ఈస్ ఎ క్రిమినల్ లయబిలిటీ. అంటే మరి లయబిలిటీ ఆన్ క్రిమినల్ లయబిలిటీ అంటే బికాస్ యూ మేడ్ ఎ ప్రామిస్ అండ్ ఇట్ ఈస్ ఎ సివిల్ ప్రామిస్. నార్మల్ గా మనం ప్రామిసెస్ చేసి ఒకటి చేస్తాం అండర్ ద కాంట్రాక్ట్, అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎ బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ దెర్ ఈస్ ఎ రెమెడీ. యూ గో టు ద కోర్ట్ అండ్ గెట్ ఎ రెమెడీ, రిలీఫ్. ఇప్పుడు క్రిమినల్ లాకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే బికాస్ ద లా సేస్ ఇట్స్ క్రైమ్. శ్రీనివాసరావు గారు, వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రాక్టీస్లు, ముఖ్యంగా మీరు అమెరికా, ఆస్ట్రేలియా అండ్ యూకేలో ఎక్కువగా మీ వ్యవహారాలు, మీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చలోకి వస్తున్నటువంటి అంశాలు అంటే ఎన్నికలకి సంబంధించినటువంటి ఎలక్షన్ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయకపోతే ఏ రకమైనటువంటి న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి రక్షణ ఓటర్కు ఉంది అనేది ప్రధానమైనటువంటి అంశంగా మారింది. ఇప్పుడు అది మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం. దీనికి టూ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి. ఒకటి ఏమని అంటున్నారంటే, ఒక ఆర్గ్యుమెంట్ మేనిఫెస్టోలో చేసిన ప్రామిసెస్ అవి యాక్చువల్ గా దే ఆర్ నాట్ వ్యాలిడ్ అండర్ లా. ఏదైతే ప్రామిసెస్ చేస్తారో దే ఆర్ నాట్ వ్యాలిడ్ అండర్ ద లా. మీరు పవర్ లోకి వచ్చిన తర్వాత మీరు ఆ ఫుల్ఫిల్ చేయకపోతే బికాస్ దోస్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ మేడ్ బిఫోర్ ఎలక్షన్స్, అది సుప్రీంకోర్టు రిపీటెడ్ గా ఏమందంటే అన్ఫేర్ ప్రాక్టీసెస్ కింద రాదు అని ఒక వ్యూ ఉంది. అంటే యూ కెనాట్ మేక్ యూ లైబుల్. మేము ప్రమాణం చేసాము, పవర్ లోకి వచ్చాము, చేయలేదు, సో ఇట్స్ నాట్ యాక్షనబుల్ ఎట్ లా అని ఒక సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఇంకొక సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏమిటి, బికాజ్ నువ్వు ఫాల్స్ ప్రామిసెస్ చేసి నువ్వు చీటింగ్ చేసావు, నీకు అసలు మిస్రిప్రజెంటేషన్ చేసావు. ఎందుకంటే మనం ఐపీసీలో కూడా చూస్తే ఫాల్స్ అంటే
ఫ్రాడ్ అని, దాన్ని ఏమంటారంటే సైడ్ డిసీట్ అంటారు. సైంటిఫిక్ లాంగ్వేజ్ లో మీరు వెన్ యూ హ్యావ్ ఎ డిసీట్ మెంటాలిటీ ఆర్ వెన్ యూ మిస్రిప్రజెంటేషన్ చేసినప్పుడు, మెటీరియల్ మిస్రిప్రజెంటేషన్ ఇస్ ఆల్సో an offense under the IPC. Yeah, I'll come back to అల్జాపూర్ శ్రీనివాస్ గారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చెక్ చేసుకోండి. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, am I audible to you? అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చెక్ చేసుకోండి. Am I audible to you? Yeah, I'll come back to you. డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఉన్నాయి అంటూ బీజేపీ మిమ్మల్ని విమర్శిస్తోంది. ఈ హామీలకి సంబంధించినటువంటి అంశంలో మీరు ఇస్తున్నటువంటి హామీల ఆచరణ సాధ్యం కానివి అనే విషయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? దీనికి మీరు ఇస్తున్నటువంటి కౌంటర్ ఏంటి? మీ పార్టీ ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటి? నిజంగానే ఆచరణ సాధ్యమైనటువంటి హామీలు ఉంటే, నిజంగానే ఆచరణ సాధ్యమైన కాని హామీలు ఉంటే, ఇప్పుడు మీరు న్యాయవాదిగా కూడా ఉన్నారు కాబట్టి అసలు మీకు అంటే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో చట్టబద్ధతకు సంబంధించినటువంటి అంశం చర్చలోకి వచ్చింది కాబట్టి దీన్ని ఎట్లా చూడాలి? మీ వాయిస్ మ్యూట్లో ఉంది శ్రీనివాసరెడ్డి గారు. అరవింద్ గారు, కాంగ్రెస్ పార్టీ న్యాయపత్రాన్ని ఒకటి రిలీజ్ చేసింది సార్. అంటే నేషనల్ లెవెల్లో ఈ న్యాయపత్రం అంటే ఏంటంటే సార్, దీంట్లో అంటే దీనికి లీగాలిటీ అంటే దీనికి ఒక బాధ్యత, దీనికి ఒక అంటే ఏదైతే ప్రభుత్వాలు ఏదైతే పార్టీలు బిఫోర్ ఎలక్షన్స్ ప్రజల వద్దకు వెళ్లే ముందు ఒక మేనిఫెస్టో అంటే మేము ఏమేమి చేస్తామని విధి విధానాలు పెట్టుకుందో దానికి ఆ పార్టీలు కట్టుబడి ఉండాలనేది వాళ్ళ మోరల్. ఇక్కడ దేర్ ఈజ్ నో లీగాలిటీ అంటే ఇక్కడ కూడా రాజ్యాంగ పదం అనేది లేదు ఇక్కడ. అంటే ఆ పార్టీలు వాళ్ళు రాజ్యాంగంలో పార్టీలకు వచ్చిన అంటే రాజ్యాంగం ద్వారా పార్టీలకు నియమావళి ద్వారా పెట్టుకున్నది తప్ప వీళ్ళు దీనికి చట్టబద్ధత అంటూ ప్రత్యేకంగా ఏమి లేదు. అంటే వాళ్ళ పార్టీ యొక్క క్రెడిబిలిటీ కూడా ఉంటుంది కదా అరవింద్ గారు. దీనికి అంటే చెప్పిన పనులు చేయకుండా ఉంటే ఏంటంటే రేపు భవిష్యత్తులో ఆ పార్టీ యొక్క మనుగడ ప్రశాంతంగా అవుతుంది, ప్రజల యొక్క క్రెడిబిలిటీ కోల్పోతుంది, మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాకుండా కూడా అవకాశం. కాబట్టి ఆయా పార్టీలు నిష్ఠాతులైనటువంటి నేనేంటంటే చార్జ్ షీట్ కమిటీ మెంబర్ టీపీసీసీలో కూడా. సో చార్జ్ షీట్ లో కానీ అదే విధంగా మేనిఫెస్టోలో కానీ నిష్ఠాతుల్ని, న్యాయవాదుల్ని, అదేవిధంగా ఎక్స్పర్ట్స్ ని, అదేవిధంగా ఇంటలెక్చువల్ ని కొంతమందిని ఎవరైతే ఉన్నారో ఏ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ ఒక్కోసారి పార్టీలకు సంబంధం లేకుండా కూడా కొంతమంది మేధావుల యొక్క పెద్దటువంటి సలహాలు సూచనలు మీలాంటి జర్నలిస్ట్ తీసుకొని ఆయా పార్టీకి మేనిఫెస్టో తయారు చేస్తారు. చార్జ్ షీట్ అయితే దీనికి బయట ఆపోజిట్ అన్నాడు. అంటే ఏ ఎదుటోళ్ళని చెప్పి పెట్టేది చార్జ్ షీట్. అంటే వాళ్ళు గతంలో ఏ ప్రామిస్ చేశారు, అంటే ఇలాంటి ఏమి ఇచ్చారు, అంటే మేనిఫెస్టో ఏం పెట్టారు, లేదా అధికారంలో ఉన్నప్పుడు ఏమి పెట్టారు 5 నెలల్లో, దాని మీద చార్జ్ షీట్. అంటే నథింగ్ బట్ దీనికి ఆపోజిట్ అంటే బయట కాంట్రా ఇది. సో దాని మీద ఒకటి అట్ ద సేమ్ టైమ్ ఇగో మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాము, గతంలో వాళ్ళు అధికారంలోకి వచ్చారు టీఆర్ఎస్ చేశారు, వాళ్ళు చెప్తామన్నారు చేయలేదు, దాని మీద చార్జ్ షీట్ అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఈ న్యాయ ఏదైతే ఉందో ఈ న్యాయపత్రం కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల యొక్క అవసరాలని, ప్రజల యొక్క ఉద్దేశాన్ని, పార్టీ యొక్క అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ అధికారంలోకి రావాలి, ఎట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా సంక్షేమం చేయాలనే ఉద్దేశంతో పార్టీ విధి విధానాల రూపకల్పనే నథింగ్ బట్ మేనిఫెస్టో. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి బడ్జెట్ ను కూడా చూసుకొని ఆ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత డిసెంబర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కసారి కనుక బడ్జెట్ లోకి వెళ్ళి చూస్తుందంటే చాలా లోటు బడ్జెట్ ఉంది. దాదాపు వెళ్ళేటప్పుడు కూడా కేసీఆర్ 3,500 కోట్ల రూపాయల దాకా సుమారుగా లోటు బడ్జెట్ ఉందని కూడా విన్నాను. సో ఈ విధంగా ఇట్లా అదే విధంగా కొన్ని ఆస్తులు కానీ, నిర్ధక స్థిరాస్తులు కానీ, చరాస్తులు కానీ, భూములు కానీ, పొలాలు కానీ ఇవన్నీ కూడా యాక్చువల్ గా తెలంగాణ మోడల్ గా ఈ చర్చలో తీసుకుంటుందంటే ఎక్కడ లేవు. సో దానివల్ల ఏమిటంటే ఒక్కోసారి మనము మేనిఫెస్టో పెట్టినా కూడా అమలు చేసేటప్పుడు కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ అవి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఇలా ప్రభుత్వాల మీద. మనం చూసినట్టు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మాలాంటి అధికార ప్రతినిధులు కావచ్చు, లేదా బట్టి గారు కావచ్చు, అందరూ కూడా ఇలా వేదికల శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి చర్చ వస్తుంది ఏంటంటే కర్ణాటక అండ్ తెలంగాణ మోడల్ ఆధారంగా తీసుకొని రూపొందించబడినటువంటి ఈ మేనిఫెస్టోలో కర్ణాటకలో, తెలంగాణలో ఇప్పటికే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో దీని ఇంప్లిమెంటేషన్ ఎట్లా సాధ్యపడుతుంది అనే ప్రశ్న, దాంతోపాటు దానికి అనుబంధంగా వస్తున్నటువంటిది
ఈ అంటే దీంతో పాటు నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్, కొన్ని ఆచరణ సాధ్యంగాని హామీలు ఉన్నాయి. అంటే 50% మించి రిజర్వేషన్ల ఏదైతే క్యాప్ ఉందో ఆ క్యాప్ను తొలగిస్తాం అనేది, అది దాన్ని కొంత అంటే ఒక తమిళనాడు విషయంలో తప్ప అది ఎక్కడా సాధ్యం కాలేదు, సుప్రీంకోర్టు దాన్ని గతంలో కొట్టేసింది అనేటటువంటిది ముఖ్యంగా విజ్ఞులు, మేధావులు, ఇంటలెక్చువల్ కమ్యూనిటీలో జరుగుతున్నట్టు చర్చ. దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఇప్పుడు ఒకటి అరవింద్ గారు, దీంట్లో ఏంటంటే కూడా దేనికైనా కూడా షరతులు వర్తిస్తాయి, సబ్జెక్ట్ టు కండిషన్ అంటాం ఆ భాష. మనం జనరల్ గా ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లో ఉంటాం. సో ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగంలో 50% కనుక మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, వచ్చినప్పుడు మాత్రమే కొన్ని చేయడానికి వీలుంటుంది, అది కూడా అబ్సల్యూట్ మెజారిటీ ఉండాలి. అంటే కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి మళ్ళీ అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి వస్తాను. శ్రీనివాస్ గారు, మీ వాయిస్ కట్ అవుతుంది, మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి చెక్ చేయండి. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మీ 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 జూమ్ మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేయండి. వస్తుంది ఇప్పుడు వస్తుంది మాట్లాడండి. హలో, ఇప్పుడు వస్తుంది, మాట్లాడండి. చెప్పండి. ప్రధానంగా సంకల్ప పత్రలో ఉన్నటువంటి పలు అంశాలతో పాటు గత 10 సంవత్సరాల అభివృద్ధి బేస్ చేసుకొని ఈ సంకల్ప పత్రం తయారు చేశామనేటటువంటి క్రమంలో అసలు మీరు గతంలో అంటే దేశ అప్పులను పెంచారు అనేటటువంటిది ప్రధానమైనటువంటి విమర్శ. అక్కడి నుంచి మొదలయ్యి నిధుల సమీకరణకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడా ప్రస్తావన లేకుండా వచ్చింది అనేది మీ మీద కూడా వస్తున్నటువంటి విమర్శ. దీన్ని ఎట్లా చూడాలి అనేది ఇక్కడ ప్రశ్న. ఫస్ట్ అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, రాజకీయాలు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, అప్పీజ్మెంట్ పాలిటిక్స్, ఓట్ల కోసం ఏదైనా చెయ్యాలి, ఆస్తులు అమ్మి ప్రజల మీద భారం మోపి ఇన్కమ్ తక్కువ ఉన్నా కానీ ఎక్కువ ఖర్చులు చేసి స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసి ఓట్లు పొందాలి, ఆ రాజ్యంలోకి రావాలి, అధికారం రావాలనే ఉద్దేశంతోనే నడుస్తున్న రాజకీయాలు ఇప్పుడు చూస్తున్నాం. దీన్ని విఘ్నులు, నిష్ణాతులు, ఎక్స్పర్ట్స్ అందరు కూడాను, ఎకనామికల్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అందరు కూడా చాలా రకాలుగా అభిప్రాయపడుతున్నారు దీనికి భిన్నంగా. అంతేకాదు సుప్రీంకోర్టు కూడా ఒపీనియన్ ఇచ్చింది, ఎక్స్పెక్ట్ చేసింది. ఓకే, ఇది జాతి యొక్క ఇన్కాన్ని బట్టి ఖర్చులు మేనిఫెస్టో పాసిబుల్ అవుతుందా లేదా అవన్నీ జాబ్ చెప్పే స్థితిలో ఉండాలి మీరు, ఏ రాజకీయ పార్టీ అయినా కానీ చెప్పేసి అని ఒక సూచన కామెంట్ చేయడం జరిగింది ఒకనొక సందర్భంలో జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు. ఓకే, సో ఇది మనమంతా కూడా ఆలోచించాలి. మొన్నటి తెలంగాణ బడ్జెట్ చూడండి మీరు, రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది వాళ్ళకి తెలియదా అండి? వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ సుమారుగా 65 నుంచి 70,000 కోట్ల రూపాయల ఫ్రీ స్కీమ్స్. ఓకే, ఇది ఏ మేరకు సాధ్యమవుతుంది? ఈ యొక్క రాష్ట్రానికి ఆ డబ్బులతోని ఖర్చు చేస్తే ఈ యొక్క రికరింగ్ ఎక్స్పెండిచర్ పోను, కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ పోను, ఏ మేరకు ఈ యొక్క రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ ఎంత ఉంటది? ఇజ్ ఇట్ పాసిబుల్ ఫర్ టు ఇంప్లిమెంట్ ఆల్ దోస్ థింగ్స్? ఏ క్వశ్చన్ కావు, అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. కానీ తాత్కాలికంగా మేము 10 ఏళ్ల నుంచి అధికారం లేము, అంతకుముందు చాలా సంవత్సరాల అధికారం లేము, ఏ కోశాన కూడా రావాలి అధికారంలో అనే ఉద్దేశంతో ప్రజల్ని మభ్యపెట్టి ఈ యొక్క ఫాల్స్ ప్రామిసెస్ విచ్ ఆర్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చి ఓటు పొందడం జరిగింది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? కర్ణాటకలో చూస్తున్నాం మనం, ఈ రాష్ట్రంలో ఎక్సెప్ట్ మహాలక్ష్మి పేరు మీద ఫ్రీ ఆర్టీసీ బస్సులు ప్రయాణం కోసం తప్ప ఇంకేవి కూడా అమలుకు నోచుకోలేదు. అవి కూడా ఇవాళ యాజ్ ఆన్ డేట్ 1430 కోట్ల రూపాయలు బకాయిలు ఆర్టీసీకి చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, నయా పైసా నౌ ఈస్ బీయింగ్ పేడ్ సో ఫార్. ఓకే, ఇంతవరకు రూపాయి కూడా చెల్లించలేదు. ఇక we can forget all those promises. పెండింగ్ డ్యూస్ ఉన్నాయి రాష్ట్రంలో. కేసీఆర్ గారి సర్కార్లో ఉన్నప్పుడు పెండింగ్ డ్యూస్ ఉన్నాయి 1000 కోట్ల రూపాయలు. ఒక ఉదాహరణకు మీరు ఇచ్చే ప్రామిసెస్ ఒక బటన్ తో, నేను డిసెంబర్ 9 నాడు ఒక్క బటన్ తో నేను మాఫీ చేస్తాను, సోనియా గాంధీ యొక్క
జన్మదిన సందర్భాన ఇనామిస్తా అని చెప్పినారు. 32,000 కోట్ల రూపాయలు రైతు బంధు, ఈ 2 లక్షల రుణమాఫీ అయిందా అండి? ఎందుకు చేయలేకపోయినారు? సో ఇటువంటి అన్ని కూడా రాజకీయ పార్టీలు ఆలోచించాలి. వేరే యు జస్ట్ టేక్ మై ఎగ్జాంపుల్, మై పార్టీ ఎగ్జాంపుల్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 10,000 కోట్ల రూపాయల యొక్క స్కీమ్స్ మాత్రమే మేము ప్రామిస్ చేసినాం. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ సంకల్పపత్రం ఇచ్చింది, మేనిఫెస్టో కాదు. మా ఆలోచన ఈ విధంగా ఉంది, మా సంకల్పం ఈ విధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉన్నది అని చెప్తున్నాం. ఆల్ దోస్ డిపెండ్స్ అపాన్ అవర్ ఫైనాన్షియల్ కండిషన్స్. కాబట్టి దేశాన్ని ప్రజలకు మోదీ గారు రిపీటెడ్లీ అప్పీల్ చేస్తా ఉన్నారు, మీకు ముందు మీరంతా ముందుకు రండి, కనీసం ఎంతో కొంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి, పేదోళ్ళైనా ఆ స్థాయిలో రీచ్ అయిన వాళ్ళు మీరంతా కూడా ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఇన్కమ్ పెంచండి అంటే ఇప్పుడు 3 times ఇన్కమ్ ట్యాక్స్ పెరుగుతా ఉన్నది. 16 లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ బడ్జెట్ ఉంటే 14 ఫిబ్రవరిలో నా దట్ ఈస్ 49 lakh crores. చూడండి ఎంత పెరిగింది. దేశ నాయకుల మీద విశ్వాసం ఉంటే ప్రజలు ముందుకు వస్తారు. దాన్ని డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ తీసుకోదు. ఎట్లా సర్కార్ డబ్బులు వస్తున్నాయి ప్రజల ద్వారా కాబట్టి ఏమైనా స్కీములు ఇద్దాం ఫ్రీగా ఓట్ల కోసం అని చెప్పి ఆ రకంగా ఉండద్దు. అది చాలా బాధ్యతాయుతమైనటువంటి ఒక పార్టీగా సర్కార్లోకి వచ్చిన తర్వాత నడపాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు ఏం చేసిందండి, హైకోర్టు మొటికాయలు వేసింది కదా. సర్కార్ అంటే ట్రస్టీగా ఉండాలి రాష్ట్రానికి. ప్రభుత్వం అంటే దే ఆర్ నాట్ ఓనర్స్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఆ రాష్ట్ర యొక్క ప్రాపర్టీని సంరక్షించాలి, అమ్మి బకాయి చెల్లించదు, అమ్మి స్కీములు ఇంప్లిమెంట్ చేయొద్దని చెప్పింది మన హైకోర్టే. ఇది అదే సందర్భంలో దేశం యొక్క రుణాల స్థాయి కూడా పెరిగింది. ప్రపంచ బ్యాంక్ నుంచి, ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి దేశానికి రుణ భారం పెరిగింది అనేది మిమ్మల్ని అంటే ప్రధానంగా ఇండియా కూటమి పార్టీలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు డెవలప్ చేయలేదు, చేయాలనే సంకల్పము లేదు. డెవలప్ చేసేది ఉంటే ఈ దేశం ఎప్పుడో 30 ఏళ్ల కిందనే జపాన్, జర్మనీ లాగా, చైనా లాగా అవుతుండే మన దేశం. ఓకే, వాళ్ళకి లేదు. రోడ్లే ఈ దేశంలో వాజ్పేయి గారు హయాంలో మొదలైన రోడ్లే. సో మేము చేసే పార్టీలన్నీ కూడా ఇన్కమ్ వచ్చేటువంటి యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తాం. మేము దాన ధర్మాల కోసం ఖర్చు పెట్టలేదు, బాకీ లేదే. శ్రీనివాస్ గారు, ఇక్కడే ప్రధానంగా మీ సపోర్టర్ గా ఉండేటటువంటి మేధావి వర్గం నుంచి కూడా వస్తున్నటువంటి విమర్శలు, వాజ్పేయి హయాంలో వచ్చినటువంటి స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి పోర్టుల అభివృద్ధి కానీ, దాని ఆధారంగా వచ్చినటువంటి పోర్టుల అభివృద్ధి కానీ, ఆ వేగం మోడీ హయాంలో కనిపించట్లేదు, ఆ వేగం ప్రధానంగా కనిపించట్లేదు అనేది ప్రధానమైన విమర్శ. ఇది ఉదాహరణ సార్, ఒకటే ఉదాహరణ. ఆనాడు ఈవెన్ డ్యూరింగ్ కాంగ్రెస్ హయాంలో కూడా మా ప్రాజెక్టు చాలా సంవత్సరాలు పెండింగ్ పెట్టి మళ్ళీ కొంచెం టచ్ చేసినారు. డ్యూరింగ్ మన్మోహన్ సింగ్ గారి యొక్క హయాంలో ఇట్ వాజ్ ఒక రోజుకు 11 కిలోమీటర్ల యొక్క నిర్మాణం జరుగుతుండే. కానీ మా ఈ సర్కార్ వచ్చిన తర్వాత 39 కిలోమీటర్ స్పీడ్ లో ఒక రోజుకు 39 కిలోమీటర్. ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇట్ కుడ్ బి ఐ థింక్ 41 ఆల్సో. ఓకే, ఒక రోజుకు 39 కిలోమీటర్ నిర్మాణం జరుగుతా ఉన్నది. మీరు చూడండి ఎన్ని ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తాం, ఎన్ని ఐఐటీలు అయినాయి, అట్లా అనేకంగా ఉన్నాయి. ఇన్ఫ్రా డెవలప్మెంట్ లో భారతీయ జనతా పార్టీ ఇప్పటి మోదీ గారి యొక్క 2 టర్మ్స్ అన్ని కూడా గవర్నమెంట్ సక్సెస్ఫుల్లీ గవర్నమెంట్ పనిచేస్తూ పోతున్నది. అదే సందర్భంలో ఒక పక్క ప్రజాకర్షక పథకాల పేరిట మీ అంటే పార్టీలు ఇన్ని పథకాలు ఇంత ప్రకటిస్తున్నప్పటికీ ప్రాథమికంగా నిత్యావసర వస్తువుల ధరలు, అదే సందర్భంలో పెట్రోల్ ధరలు పెరగటం, భారీగా పెరగటం, దీనికి గతంలో పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ఇప్పుడు పాలనలో ఉన్నటువంటి బీజేపీ కానీ మాత్రమే బాధ్యత వహించాలి అంటూ ఒక మేధావి వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. దీన్ని ఎట్లా చూడాలి? ఆ తర్వాత ఇదే ప్రశ్న నేను కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా అడగబోతున్నా.
కొద్దిమంది మేధావులు మాకు వ్యతిరేకంగా సిద్ధాంతపరంగా వ్యతిరేకంగా ఉన్నోళ్ళు ఓకే చెప్తా ఉంటారు, మేము దాన్ని స్వీకరిస్తాం, మేము దాన్ని ఏం తప్పుపడతలేము. కానీ యా జస్ట్ గుర్తుంచుకోండి, 2014లో పెట్రోల్ ధర ఎంత ఉండే సార్? ఓకే 74 రూపాయలు పైసలు ఉండే సార్. ఓకే 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఓకే ఇప్పుడు ఎంత ఉన్నది? 97-98 రూపీస్. మీరంట అప్పుడు క్రూడ్ ఆయిల్ ధర ఎక్కువ ఉండే కాబట్టి పెరిగింది, ఇప్పుడు తక్కువైంది కదా అని చెప్తారు. ఎస్, మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఈ దేశం అందరూ సహకరించాలి. పెట్రోల్ ధర వచ్చే ఆదాయం దేశ నిర్మాణం కోసం ఖర్చు చేయడానికి అవకాశం ఇవ్వండి, సహకరించండి అప్పీల్ చేస్తూ మెంటల్ గా మోదీ గారు దేశ ప్రజలు ప్రిపేర్ చేస్తా ఉన్నారు. ఎక్కడ అవినీతి జరుగుతలేదు, ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి. శ్రీనివాస్ రెడ్డి గారు, గుర్తుంచుకోండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఆ రకంగా మిగతా నిత్యావసర ధరలు చూడండి సార్. పప్పులు కానీ, ఉప్పులు కానీ, అన్ని ఫుడ్ కానీ, రేషన్ కానీ ఆనాటికి ఈనాటికి తేడా ఉంటది. అంతకుముందు ఉన్న సర్కారు అంతకుముందు 10 ఏళ్ల కింద 2004లో ధరలు ఏముండే, 2014 మాకు ఇచ్చినప్పుడు ధరలు ఏముండే కంపేర్ చేయండి. ఓకే శాలరీ పెరుగుతున్నాయి, లేబర్ కాస్ట్ పెరుగుతున్నది, ఏదైతే ధరలు పెరుగుతున్నాయో అట్లా ఇన్కమ్ కూడా పెరుగుతున్నాయి ప్రజలకు. ఇవాళ ప్రతి ఒక్క ప్రజల జీవన ప్రమాణాలు స్మార్ట్ ఫోన్ ఉంటా ఉన్నది, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఉంటా ఉన్నది. శ్రీనివాస్ గారు, కుటుంబం లేదు ఇవాళ నందన్ ఫోన్ ఉంటున్నాయి. శ్రీనివాస్ గారు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, ప్రజలకు నాణ్యమైనటువంటి పాలన అందించటం, నాణ్యమైన పాలన, నేను చాలా క్లియర్గా చెప్తాను, నాణ్యమైనటువంటి సుపరిపాలన అందించటం, ఇవన్నీ ప్రభుత్వాల బాధ్యతలు. దీన్ని ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఎలక్షన్ల ముందు వచ్చేటటువంటి మేనిఫెస్టోల అమలుకు సంబంధించినటువంటి కౌంటర్ రెస్పాన్సిబిలిటీ, దీని గురించి మాట్లాడుతున్నాం. అయితే ఒక చిన్న విరామం తీసుకుందాం. ఈ విరామం తర్వాత మనం ఈ అంశాలకు సంబంధించినటువంటి మరింత చర్చలోకి వెళ్దాం. ఒక చిన్న విరామం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్. మనం మేనిఫెస్టోల చట్టబద్ధత, మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి పార్టీల బాధ్యత, మేనిఫెస్టోల అమల్లో పార్టీల బాధ్యత అనే అంశం మీద మాట్లాడుతున్నాం. మనతో పాటు కాంగ్రెస్ నుంచి డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి గారు, బీజేపీ నుంచి డాక్టర్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అట్లాగే అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాసరావు గారు కంటిన్యూ అవుతున్నారు మనతోటి. మద్ది శ్రీనివాసరెడ్డి గారు, ఇదే ఇందాకటి ప్రశ్న మిమ్మల్ని అడగాల్సిందే. ఇప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రభుత్వాల బాధ్యత సుపరిపాలన అందించడం, ప్రభుత్వాల బాధ్యత మెరుగైనటువంటి సదుపాయాలు పెంచడం, ఆర్థిక అభివృద్ధి దిశగా తీసుకెళ్లటం. ఆర్థిక అభివృద్ధిగా తీసుకెళ్లే క్రమంలో ఇచ్చినటువంటి హామీలు, అదే సందర్భంలో సంక్షేమం విషయంలో ఇచ్చినటువంటి హామీలు, ఈ హామీల అమలుకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి, బీజేపీ ఇచ్చినటువంటి సంకల్ప పత్రం కానీ, మీరు ఇచ్చినటువంటి పాంచన్యాయ పత్రం కానీ, వీటికి సంబంధించినటువంటి చర్చలే ప్రధానంగా ఉన్నాయి. వీటికి సంబంధించిన ఆచరణ అంశాలు ప్రధానంగా ముందుకు వస్తున్నటువంటి క్రమంలోనే మేనిఫెస్టోలు చట్టబద్ధత ఉండాల్సిన అవసరం అనేది ముందుకు వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒకటి అరవింద్ గారు, ఇప్పుడు ఏంటంటే ఇందాక బీజేపీ వారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మాది సంకల్ప పత్రం కానీ మేనిఫెస్టో కాదు. సంకల్ప పత్రం అంటే సంకల్పం అంటే ఏం చేయాలని ఆలోచించేది మేనిఫెస్టో. అంటే ఏం చేయాలని విధి విధానాలు రూపొందించే ఒక పత్రమే మేనిఫెస్టో. సంకల్ప పత్రమే ఇంకా చెప్పాలంటే. మేనిఫెస్టో అంటే మీరు అధికారంలోకి వస్తే చేయాలనుకున్నది. పర్చేస్ గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క విధంగా పెట్టింది. ఇదేంటంటే సబ్జెక్ట్ ఒక కండిషన్ అంటే బడ్జెట్ కూడా ఉండాలి. సహజంగా ఎవరైనా కూడా, ఏ ప్రభుత్వాలైనా కూడా జనరల్ గా ఏమాల్సిందంటే అధికారంలోకి వచ్చినాక ఏదైతే తన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఉన్నాయి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అవన్నీ అమలు చేయడానికి చూస్తుంది. కానీ దాంట్లో బడ్జెట్ ఉండాలి కదా, ఆ పాయింట్ ఇక్కడ ప్రధానంగా చూసుకోవాలి. అయితే ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే, ఇక్కడ ప్రతి ప్రభుత్వాలు కానీ, ఎవరైతే ఇంటలెక్చువల్ పార్టీలో ఇంటలెక్చువల్ కానీ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇక్కడ అభివృద్ధి సంక్షేమమా? ఏంటంటే ప్రజలకు కానీ ప్రభుత్వాలకు కానీ అభివృద్ధి ముఖ్యమే, సంక్షేమం ముఖ్యమే. ప్రజల యొక్క సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది కంపల్సరిగా. అభివృద్ధి అనేది డెవలపింగ్ అనమాట. అభివృద్ధి అనేది అంతు లేదు. అభివృద్ధికి నో డెఫినేషన్ ఎస్పెషల్లీ ఎక్కడ ఏ మీనింగ్ కూడా. ఎందుకంటే ఒకప్పుడు ఏంటి, రోజుకు 100 రూపాయలు వస్తే తలసరిదేమో వాళ్ళ పేదవాళ్ళు కాదు. ఇవాళ 500 వచ్చినా కూడా అంటే అప్డేట్ అవుతుంది డెవలప్మెంట్. అంటే దీనికి పేదవాళ్ళకు డెఫినేషన్ మనం గత శ్రీనివాస్ గారు, అరవింద్ గారు గత 30 సంవత్సరాలు చూస్తున్నాం మనం. అంటే అప్డేట్ అవుతుంది. దీర్ ఇస్ నో పర్టికులర్ స్పెసిఫిక్ డెఫినేషన్ టు పూర్.
సో దానికి మన పూర్ కానీ పూరిస్ట్ ఆఫ్ ది పూర్ కానీ లేదు కాబట్టి దీంట్లో ఏంటంటే అభివృద్ధి అనే దానికి అందుకొందు లేదు కాబట్టి సంక్షేమం ఈ యొక్క వెల్ఫేర్ ఏదైతుందో ఆ వెల్ఫేర్ మేనిఫెస్టో. ఇవాళ మీరు ఎవరు కూడా చూడండి, ఏ పార్టీలు కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు, చంద్రబాబు నాయుడు టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, భారతదేశంలో పార్టీలు కూడా ఎక్కువ శాతం ఏంటంటే సంక్షేమం వైపే మేనిఫెస్టో. శ్రీనివాసరెడ్డి గారు మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీ ఇద్దరికి. అసలు ఈ డిబేట్ కేవలం జాతీయ పార్టీల వరకే పరిమితం చేయటం వెనక ఉద్దేశం ఏంటంటే జాతీయ పార్టీలు రాష్ట్ర స్థాయి ప్రాంతీయ పార్టీలను విమర్శించే అంశమే మీకు అధికారం కోసమే మీరు ఇదంతా చేస్తారు, మాకు ఒక నేషనల్ అవుట్లుక్ ఉంటుంది, మేము నేషనల్ అవుట్లుక్లో పనిచేస్తాము అనేది అంటే మీ రెండు పార్టీలు జనరల్గా వచ్చేసినటువంటి విమర్శ. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీల నుంచే మేనిఫెస్టోలో చట్టబద్ధతకి సంబంధించిన అంశం మొదలు కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీ రెండు పార్టీలనే ఈరోజు డిబేట్లో ఇంక్లూడ్ చేసినటువంటి పరిస్థితి. చెప్పండి. ఇప్పుడు కావేరి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, అంతర్జాతీయ న్యాయవాది. నేను సార్ గురించి కూడా విన్నాను. అంటే ఇక్కడ ఏంటంటే సార్, నేషనల్ పార్టీస్ అయినా అఫ్ కోర్స్ స్టేట్ పార్టీస్ అయినా కూడా వారి పరిధిలో, ముఖ్యంగా మన టాపిక్ తీసుకున్నప్పుడు నేషనల్ పార్టీస్ ఏంటంటే జాతీయ స్థాయిలో ఒక వైడ్ కాన్సెప్ట్ తోటి ఎలాబరేట్ గా పనిచేయడం జరుగుతుంది. విధి విధానాల రూపకల్పన అంటే మేనిఫెస్టో రూపకల్పన కూడా అదే విధంగా ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, దీంట్లో ఏంటంటే ఇందాక నేను చర్చలో పెట్టినట్టుగా ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే సంక్షేమం కోసం పోతా ఉంటాయి. బీజేపీ అంటే అభివృద్ధి, బీజేపీ అంటే సంక్షేమం కంటే అభివృద్ధి పాయింట్లు ఎక్కువ పెట్టుకుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి. ఇక్కడ మీరు ఒకటి స్పష్టంగా గమనించండి రాజకీయ ప్రేక్షకులు ఏంటంటే అభివృద్ధికి సంక్షేమానికి మేనిఫెస్టోలో తేడా ఏంటంటే అభివృద్ధి అంటే అంతులేదు. మేనిఫెస్టోలో అభివృద్ధి అంటే అంతులేదు, అంటే డెవలపింగ్ అంటే ఏం చేస్తాం చెప్పలేము. మనం చూసినట్టు వాళ్ళ తెలంగాణలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, డెవలపింగ్ ఏమైందని చెప్తాం, మనం ఏం డెఫినేషన్ చెప్తాం, దేర్ ఇస్ నో ప్రాపర్ డెఫినేషన్. సంక్షేమం అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ప్రజలకు ఏమి ఇచ్చారు మీరు అంటే, ఇంకా చెప్పాలంటే ఏమి తాయిలాలు ఇచ్చారు, ఏమి ప్రీపీస్ ఇచ్చారు, ఏమి ఉచితాలు ఇచ్చారు, ఉచితాలు కనుక అనుచితాలు అంటే దీని పెద్దగా థింకింగ్ చేయాల్సిన అవసరం లేదు ప్రజలకు. ఇప్పుడు వాళ్ళకి మహిళలు ఎవరైతే ఉన్నారో అణగారిన వర్గాలు సమాజంలో డౌన్ రోడ్ అని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరి పైకి తీసుకోవాల్సిన బాధ్యత వెల్ఫేర్ స్టేట్ మీద ఉంటుంది. కాబట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, ఎందుకు ఉచిత బస్సు ప్రయాణము అనేది ఒక ప్రశ్న వస్తుంది. కొంతమంది నన్ను అడిగారు, ఎందుకు మంది ఉచిత బస్సు ప్రయాణం 5 రూపాయలు 10 రూపాయలు అంటే ఇక్కడ ఏంటంటే ఇది 5 రూపాయలకు 10 రూపాయలకు సంబంధించింది కాదు, ఆత్మ గౌరవానికి సంబంధించిన ప్రశ్న ఇది. మనం ఒక్కసారి వాళ్ళు ఇంటర్నల్ గా గమనించినట్టయితే వాళ్ళు చాలా మంది మహిళలు కూడా వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ మీరు ఒకటి గమనించారు, ఇందాక మీరు శ్రీనివాసరెడ్డి గారు ఇందాక మీరు గమనించారో లేదో, కావేటి శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన ఒక విషయం చెప్పారు, మహిళలకు మాత్రమే ఇవ్వటం కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అనేది ఆయన చెప్పిన మాట. చెప్తాను నేను సార్ అరవింద్ గారు, ఇక్కడ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కానే కాదు. రాజ్యాంగం ఏం చెప్తుంది, అట్టడుగుని ఎవరైతే ఉన్నారో ఏదైనా రిజర్వేషన్ కూడా రాజ్యాంగ స్ఫూర్తి అదే కదా. రిజర్వేషన్ పెట్టడానికి కారణం కూడా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, మహిళలు కానీ, ఎవరైతే అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలు, ఎవరైనా ఆల్సో అగ్రవర్ణాలు కూడా ఈబీసీ ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ రాజ్యాంగం చెప్పింది. యాక్చువల్ గా రాజ్యాంగం మౌలిక సూత్రాలు, మౌలిక లక్ష్యాలు, ప్రధాన ధ్యేయం అదే. మన రిజర్వేషన్ ఎందుకు అంటామంటే ఇంకా డెవలప్మెంట్ కాలేదు కాబట్టి రిజర్వేషన్ ఎందుకు కొనసాగుతుంది. మహిళలకు ఇక్కడ లేడీస్ చాలా మంది ఏంటి, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అరవింద్ గారు, చాలా మంది నన్ను అదేంటి జెంట్స్ కి ఇవ్వకుండా లేడీస్ కి ఇవ్వకుండా, లేడీస్ డౌన్ రోడ్ అని కదా, జెంట్స్ కి అక్కడ లేదు కదా. ఇప్పుడు 5 రూపాయలకు 10 రూపాయలకు భర్తలను, కొడుకులను, లేకపోతే తల్లిదండ్రులు అడగకుండా వాళ్ళు ఇవాళ ఎక్కడికైనా ఖమ్మం కూడు రావడం, లేకపోతే బస్ స్టాండ్. అదే సందర్భంలో 2023 ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఆచరణ దిశగా వెళ్లకుండానే పార్లమెంట్ ఎన్నికల్లోకి వెళ్తున్నారు, పోటీ చేస్తున్నారు అంటూ మీ మీద అల్జాపూర్ శ్రీనివాస్ గారు చేసినటువంటి విమర్శ, దాని మీద మీరేమంటారు? ఇందాక చెప్పాను సార్, నేను ఇప్పుడు ఇవాళ 1430 కోట్ల రూపాయలు ఇవ్వాలి. యాక్చువల్గా ఏంటంటే అది మన ఆర్టీసీకి గవర్నమెంట్ చెల్లించి, ఆర్టీసీకి అట్లా అదే విధంగా ఉచిత గ్యాస్ కావచ్చు, ఏదైతే ఉన్నాయో 10 లక్షల రూపాయలు ఉచిత ఆరోగ్య బీమా కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒకటి టైం పాటుతో చెల్లించుంటాయి. కొన్ని ఇమీడియట్ గా చెల్లించాల్సిన అవసరం ఇన్సూరెన్స్ ఉందండి. 10 లక్షల రూపాయలు హాస్పిటల్ కంటే ఎమ్మటే వాళ్ళు చూసుకోగానే ప్రభుత్వం ఏమంటే అకౌంట్ కొట్టడానికి ఫోన్ పే, గూగుల్ పే చేయాల్సిన అవసరం లేదు. సో గవర్నమెంట్ కి ఏంటంటే కొంత వెసులుబాటు ఉంటుంది అట్లాంటి స్కీములలో కూడా. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఇచ్చిందో సూక్ష్మంగా స్థూలంగా చూసుకుంటే మాత్రం యాక్చువల్ గా 13 గ్యారెంటీలు, దాంట్లో ఎప్పుడైతే ఒక 5 గ్యారెంటీలు మన ప్రాథమికంగా అమలైనవి. ఇవన్నీ కూడా చాలా మంది ప్రజలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం 500 రూపాయల గ్యాస్ అంటే ఏంటంటే మహిళలకు ఆత్మగౌరవం. ఒకప్పుడు మీరు గమనించండి, ఇక్కడ పార్టీ చెప్పడం కూడా ఆ రోజు సోనియా గాంధీ గారు దీపం పథకం తీసుకొచ్చింది.
అప్పటిదాకా కూడా మరి ఆ డబ్బులు పెట్టడానికి ఇష్టపడలేదు. కూలీల కింద నేను ఎందుకంటే విలేజ్ నుంచి వచ్చాను కాబట్టి మహిళలు కానీ ఎవరైతే పాపం పేదవాళ్ళు ఎవరు పొద్దుసమాన కష్టపడి వచ్చినప్పుడు ఒక పుల్లలు ఏరుకొని వచ్చేసి ఇది చాలా మనం డెప్త్ చూడాలి. ఈ పార్టీలకు సంబంధించిన అంటే ఆత్మగౌరవం, మహిళలకు ఆత్మగౌరవం ఇది. వాళ్ళు ఏంటి మళ్ళీ కొత్త సమానం పని చేసుకుని ఇంటికి వచ్చి పిల్లలను చూసుకొని ఇంటికాడ పని చేసుకుని మళ్ళీ పుల్లలు ఏరుకొని వచ్చి మళ్ళీ కట్టెల కింద ఊపు పని వదలటం వల్ల వాళ్ళ అనారోగ్యం పాలైన ఉన్నది, చాలా మంది రకరకాల అనారోగ్యాల సమస్య వచ్చిన ఉండదు. కాకుండా అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. అంటే ఇదేంటి సంక్షేమ పథకం, డెవలప్మెంట్ వేరు, సంక్షేమం ఇందాక కూడా చెప్పాను. సో ఏంటంటే ప్రజలకు ఏంటంటే సంక్షేమ పథకాల గురించి చాలా ఉపయోగపడదు. నథింగ్ బట్ డెవలప్మెంట్. దీంట్లో మన డెవలప్మెంట్ కూడా తోలడుకోవచ్చు, వెతుక్కోవచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క టైం వేస్ట్ అవుతుంది. అలాంటి టైం వేస్ట్ ఉండదు, టైం క్లియర్ ఉండదు. అదేవిధంగా ప్రభుత్వం సబ్సిడీ తీసుకున్నప్పుడు కొనగలుగుతారు. ఇప్పుడు మీరు చూడండి, ఇవాళ వాహనాలు కానీ ఏదైనా భూములు కానీ భవనాలు కానీ ఎస్పెషల్ ఇండ్లు కానీ ఇప్పుడు మనకి ఈఎంఐలు కట్టడం వల్ల చాలా మంది కూడా కొనుక్కోగలుగుతున్నారు. అందుబాటులోకి వచ్చినాయి ఎవరిని కూడా గత 20-20 ఏళ్ళ ఈ కంపెనీలు ఏవైతే ఫైనాన్స్ కంపెనీలు వచ్చినాయి దానివల్ల అట్లా ఇట్లాంటి స్కీములు ఇచ్చినప్పుడు కూడా ప్రజలకు ఏంటంటే ప్రభుత్వాలు కొద్దిగా ఆశ్రయం. ఒక్క మాటలో చెప్పండి కాంగ్రెస్ ఇచ్చినటువంటి పంచన్యాయ పత్రం ఏదైతే ఉందో ఇది దీంట్లో అభివృద్ధికి ఇచ్చినటువంటి భాగం ఎంత, సంక్షేమానికి ఇచ్చినటువంటి భాగం ఎంత, దీంట్లో ఆచరణ సాధ్యం ఎంత, మనం డైరెక్ట్ గానే మాట్లాడుకుందాం. అరవింద్ గారు మోర్ పర్టికులర్ గా అంటే నేను చెప్పాను ఇప్పుడు అభివృద్ధిలో సంక్షేమంలో అభివృద్ధి కూడా ముడిపడుతుంది, అభివృద్ధిలో సంక్షేమం కూడా ఉంటుంది. అంటే మనం మోర్ పర్టికులర్ గా చర్చించాలంటే ఒక్కొక్క పాయింట్ వైజ్ చర్చించాలి. ఎందుకంటే దాని 2 డైమెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పాను మనం ఎగ్జాంపుల్ ఇప్పుడే తీసుకున్నాం. మనం గ్యాస్ పథకం ఉంది, దీపం పథకం ఉంది. తెలుగులో దీపం పథకం ఏంటి, టైం వేస్ట్ కాకుండా ఉంది, వాళ్ళకు ఒక ఫెసిలిటీస్ కల్పించినట్టుంది. కానీ సేమ్ టైం ఏంది, అదొక డెవలప్మెంటే కదా, వాళ్ళకు ఒక అభివృద్ధి. అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి సంకల్ప పత్రం ఏదైతే మీ మేనిఫెస్టోకి మరో రూపమైనటువంటి సంకల్ప పత్రం ఏదైతే ఉందో ఈ సంకల్ప పత్రంలో ఇప్పటి వరకు సాధించిన వాటితో పాటు సాధించాల్సినటువంటి చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే 10 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉన్నటువంటి మీరు 3వ టర్మ్ ఎన్నికలకి వెళ్తున్నటువంటి అధికారం కోసం ఎన్నికలకు వెళ్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రధానంగా చర్చలోకి వచ్చే 2 అంశం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి సంకల్ప పత్రంలో అభివృద్ధి భాగం ఏంటి, సంక్షేమం భాగం ఏంటి, అదే సందర్భంలో దీంట్లో ఆచరణ సాధ్యమైనటువంటి అంశాలేంటి, ఆచరణ సాధ్యంగా లేనటువంటి అంశాలేంటి? అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఈ ఫ్రీబీస్ ఇవ్వడాన్ని సంక్షేమం అనుకుంటారు అందరు కూడా. ఇందులో కూడా ఇటువంటి అంశాల్లో కూడా సుప్రీంకోర్టు చెప్పింది. మేము కూడా మా ఉద్దేశం కూడా అదే మొదటి చెప్తున్నాం. సంక్షేమం అంటే పేదల కోసం, నీడీ పర్సన్స్ కోసం ఒక సర్కారీ దవాఖానా పెట్టడం సంక్షేమం కాదా? పేద పిల్లల చదువుల కోసం కాలేజ్ పెట్టడం, స్కూల్ పెట్టడం, హాస్టల్ మెయింటైన్ చేయడం సర్కారీ, అది కూడా సంక్షేమమే. దీన్ని అర్థం చేసుకోవాలి. బేసిక్ నీడ్స్ యొక్క కుటుంబాలకు పేదరికం నుంచి, ఆ గోల్ నుంచి, జోన్ నుంచి బయట రావడానికై బడ్జెట్ లో సంక్షేమం పేరు మీద అటువంటి స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళంతా కూడా పర్మనెంట్ గా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. విద్య ద్వారా, లేకుంటే హెల్త్ ద్వారా, ఆరోగ్యం రక్షణ ద్వారా ఖర్చులు తగ్గి వాళ్ళు భద్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ యొక్క రాజకీయ పార్టీలు అన్ని కూడా డైరెక్ట్ ప్రీమిస్ ఇస్తా ఉన్నారు. మా పాలసీ అది కాదు. ఒకళ్ళు 10,000 ఇస్తా అంటే రైతు బంధు కింద, ఇంకో పార్టీ 15,000 అంటారు. 15,000 ఇంకా అవకాశం ఇస్తే, టైం ఇస్తే ఇంకా 5,000 పెంచేస్తా అంటారు. ఎక్కడ నుంచి ఇస్తారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది ఆలోచించాలి. ఈ యొక్క సమాజంలో రాజకీయ పార్టీల్లో అందరం కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళమే, ఉన్నతంగా చదువుకున్నాం. నేను అడ్వకేట్నే, మది గారు అడ్వకేట్, కావేటి గారు అడ్వకేట్, ముగ్గురం అడ్వకేట్లే. మనలాంటి కూడా ఆలోచించి ప్రతిపాదనలకు మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి, దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇటువంటి చర్చల్లో పాజిటివ్ థింగ్స్ మాత్రమే మాట్లాడాలి. మన పార్టీలో కూడా ఆ యొక్క చర్చ తీసుకురావాలి. కానీ మాట్లాడుతున్నాం నేను గెలిస్తే చాలు ఏదైనా కానీ దేశం, ఈ రకంగా స్వార్థం కోసం, అవకాశవాద రాజకీయాల కోసం, అధికారం కోసం బాధ్యతను విస్మరించి కూడా రాజకీయాన్ని బాగా కింది స్థాయి తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. సంక్షేమమా డెవలప్మెంట్ అన్నది చాలా పెద్ద సబ్జెక్ట్, ఆలోచించాలి. మేము మా యొక్క సంకల్ప పత్రం చూడండి, మీరు
బేసిక్ నీడ్. ఇప్పటి నుంచి కాదు, వాజ్పేయి గారు అప్పటి నుంచి కూడాను. వాజ్పేయి గారు ఏమనేవారు, విద్య, వైద్యం, న్యాయం, ఈ మూడింటికే ఫ్రీగా ఇవ్వాలి, ఫ్రీగా ఇవ్వాలని చెప్పినారు. కానీ సమకాలీన దుబాయ్ లో ఉందండి, ఆన్లైన్ అప్లై చేస్తే ఎలా ఇస్తాను. శ్రీనివాస్ గారు, ఎవరో డిస్టర్బెన్స్. యా, ఒకసారి కావేటి శ్రీనివాసరావు గారిని డిస్కనెక్ట్ చేయండి. పీసీఆర్ ఆయన దగ్గర నుంచి ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. యా, అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్పండి. బడ్జెట్ రూపొందించినప్పుడు చాలా బాధ్యతాయుతంగా పార్టీలు తయారు చేయాలి. ప్రాక్టికల్ గా పాసిబిలిటీస్ ఉన్నాయా అమలు చేయడానికి, లేదా ఆ కోణంలో మనం తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. యా, పర్మనెంట్ గా సొల్యూషన్ మంచిది, తాత్కాలికంగా తృప్తినిస్తా వచ్చి నాకు ఇవాళ 10,000 వచ్చినాయి పెన్షన్ ద్వారా, 4,000 వచ్చినాయి రైతు బంధు, అది కాదు పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఎన్ని రోజులు మేము ఫ్రీబీస్ ఇస్తా ఉంటే తెల్లారి మళ్ళీ అదే ఉంటారు. శ్రీనివాస్ గారు, కుటుంబంలో అల్జాపూర్ శ్రీనివాస్ గారు, నేను ఒక విషయం అంటే ప్రారంభంలోనే చెప్పినట్లుగా ప్రభుత్వం యొక్క బాధ్యత సుపరిపాలన అందించటం, సుపరిపాలనతో పాటు సంక్షేమం అందించటం. సంక్షేమము, అభివృద్ధి, సుపరిపాలన, అదే సందర్భంలో ప్రాథమిక హక్కుల పరిరక్షణ, ఇటువంటివన్నీ కలిపి చేయాల్సినటువంటి బాధ్యత. ఈ బాధ్యతను విస్మరించి కేవలం ఫ్రీబీస్ తోటి మాత్రమే అధికారంలోకి రావటం కోసం హామీలు ఇచ్చి ఆ తర్వాత అమలు జరపని పరిస్థితి గతంలో మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో చాలా సందర్భాలు, దాదాపు మనం 10 ఏళ్ల పాటు మాట్లాడుతూనే ఉన్నాం. 10 ఏళ్ల పాటు మాట్లాడుతూనే ఉన్నాం. ఆయన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కానీ, దళిత బంధు విషయంలో కానీ ఇచ్చినటువంటి హామీలని అమలు జరపని కారణంగా ఈరోజు ఆ పార్టీ అధికారానికి దూరమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే అధికారానికి దూరమయ్యే పరిస్థితికి సంబంధించినటువంటి అంశాన్ని స్కాన్ చేస్తే ప్రధానంగా కనిపించేది ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకపోవటం, దాంతోపాటు వాళ్ళ వ్యవహార శైలి. ఇక్కడ ప్రధానమైనగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ 2 జాతీయ పార్టీలు ఇస్తున్నటువంటి ఈ హామీలకు సంబంధించిన అమలు జరపకపోతే దీనికి ఎవరికి బాధ్యం చేయాలి అనేటటువంటిది ప్రధాన ప్రశ్న. చెప్పింది చాలా మంచి పాయింట్. యా, కాబట్టి ఆ సుప్రీంకోర్టు యొక్క కామెంట్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలు చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. మనం ఎక్కడో ఒక చోట బ్రేక్ త్రూ తీసుకురావాలి. ఇటువంటి ఆలోచనలకు అంకురార్పణ కావాలి, అరంగేట్రం మొదలు కావాలి. ఓకే, మనమే మాట్లాడుకుంటే మనం ఎవ్వరం కూడా ఇంత పెద్ద దేశాన్ని, 145 కోట్ల యొక్క జనాభా కల దేశాన్ని వి కెనాట్ జస్ట్ గో తీసుకెళ్ళే మనం డెవలప్మెంట్ సైడ్. కాబట్టి వాళ్ళ కేసీఆర్ గారు కూడా మీరు చెప్పినట్టుగా శక్తి లేకున్నా గానీ బరువెత్తే ప్రయత్నం చేస్తున్నారు, అబాస్పాలైనారు. నాట్ ఈవెన్ సింగిల్ ఒక డబుల్ బెడ్రూమ్ గ్రామాల్లో ఇవ్వలేకపోయినారు. ఎందుకు? బడ్జెట్ లేదు. ఏదంటే అది ఫ్రీ అయితే ఎట్లా సాధ్యమైతే చెప్పండి మీరు. యాక్చువల్ గా రాష్ట్రం యొక్క బడ్జెట్ రియల్లీ రిజీవబుల్ అమౌంట్ నాట్ మోర్. తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ గా చెప్పబడినటువంటి డబుల్ బెడ్రూమ్ విషయంలోనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఒక డబుల్ బెడ్రూమ్ కాదు, అదే సందర్భంలో వివిధ పథకాల విషయంలో ఇదే రకమైనటువంటి ఆరోపణలు, ఇదే రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క నిధులకు సంబంధించిన సమస్య వచ్చింది, రెండో పక్క లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన సబ్జెక్ట్ వచ్చింది. ఈ రెండింటిని కలిపి ఆలోచిస్తే మాత్రం ఫెయిల్యూర్గా మిగిలింది. శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్. అరవింద్ గారు ఒకటి గమనించాలి. ఏంటంటే సహజంగా సంక్షేమ పథకాలు ఎలా ఉంటాయంటే వ్యక్తి చుట్టూ, కుటుంబం చుట్టూ తిరుగుతాయి సంక్షేమ పథకాలు జనరల్ గా. అంటే కొద్దిగా అనాలిసిస్ చేసినట్టయితే దీని సంక్షేమానికి అభివృద్ధికి తేడా అయిందని మన రాజకీయ చెప్పాలనుకున్నప్పుడు ఏంటంటే 1-2 పాయింట్లలో ఎక్కువ శాతం ఏంటంటే సంక్షేమ పథకాలు వ్యక్తి చుట్టూ, కుటుంబం చుట్టూ అంటే పర్సనల్ గా తిరుగుతూ ఉంటాయి. అభివృద్ధి అనే వరకు అట్లా ఉండదు. ఏంటంటే సామూహికంగా, అంటే ఆ ఊరికి ఏంటి వాటర్ ట్యాంక్ కావాలా, రోడ్డు కావాలా,
లేకపోతే అక్కడి నుంచి రైల్వే ఫ్రాడ్ కావాలా, లేకపోతే ఆడ బస్ అంటే ఒక సామూహికంగా బెనిఫిట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా అలాంటి డెవలప్మెంట్ కోసం అది ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నాం ఇవాళ దాదాపు దళిత బంధు కొన్ని ప్రభుత్వాలు హామీలు ఇచ్చినప్పుడు ఏంటంటే కష్టసాధ్యం కానీ అమలు సాధ్యంగా హామీలు కూడా ఇవ్వకూడదు. అదేంటంటే మనకు తెలుసు ఇవాళ ప్రభుత్వం అమలు చేయగలుగుతుందా చేయలేదని ప్రజలు కూడా విశేషతో గమనించాలి. ఎందుకంటే కొన్ని మించి చెప్తే ఏమవుతుందంటే అది చేయడానికి సాధ్యపడదు. ఇప్పుడు 10,000 ఇవ్వచ్చు కానీ నేను ఎకరానికి ఒక 50,000 ఇస్తా అంటే ఎవరినంతా ఎవరున్నాం అంటే ఇవాళ మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏం చేశారంటే దళితులను ఆదుకోవాలి, ప్రపంచంలో ఎక్కడ స్కీమ్ నేను పెడుతున్నాను, 10 లక్షల రూపాయలు దళిత కుటుంబాలను బాగు చేయడం కోసం తీసుకున్నట్టే గుడ్, వెల్ అండ్ గుడ్, స్కీమ్ బాగుంది. స్కీమ్ కాస్త ఏమైంది, అరవింద్ గారు స్కామ్ అయిపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 37,000 మందికి ఇలా స్కీమ్ అంటే మరి హుజూరాబాద్లో 25,000 మందికి వచ్చింది. అంటే నియోజకవర్గాలు ఒక్క నియోజకవర్గానికి ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ చూసుకో, డబుల్ బెడ్రూమ్ హామీలు ఎంత ఇచ్చినాయి, ఇచ్చిన వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాయి. ఇలా మనం చూసాము దళిత బంధువుల్లో 3 లక్షల రూపాయల కమిషన్ తీసుకొని కూడా ఇచ్చారు. వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ కమిషన్ ఇచ్చారు. ఇచ్చినా కూడా గజ్వేల్ సిద్దిపేట నియోజకవర్గంలో ఎన్ని, బయట ఎన్ని. అరవింద్ గారు స్కీములు కాస్త స్కామ్లు అయితే ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళ ఆలోచనలు ఏంటంటే పటాపంచలు, దానికి ప్రతిఫలమే మొన్న కేసీఆర్ గారికి వ్యతిరేకత. ఏదైతే స్కీములు కానీ మేనిఫెస్టోలు పెట్టిన అంశాలు ఉన్నాయో ఆ అంశాలు మనం ఒక్కొక్కటిగా అమలు చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూడండి. అంటే నేను ఒక పార్టీ పరంగా కాకుండా మీరు ఎందుకంటే ఇంటర్నేషనల్ అడ్వకేట్ కూడా పిలిచారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా అడ్వకేట్ కాబట్టి నేను కూడా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కాబట్టి అమలు అయ్యే ఇవ్వాలి, ఒక్కొక్కటిగా అమలు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాణంగా ఒకటి అంటే ఒక్కసారి 10 గుమ్మలు ఇచ్చేసి తర్వాత మా వల్ల కాదు. ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు నేను ఇస్తాను, అదే 25,000 ఇస్తే ఉడ్డితో కలిసిపోతుంది వాళ్ళంతకైతే వచ్చిన మన రైతు కుటుంబానికి చూసి. అలా కాకుండా మనం చూసుకోవాలి. ఇలా 2 లక్షల రుణమాఫీ చేయడం దాదాపు 30,000 బడ్జెట్ అవుతుంది. అంటే మనం 30,000 రూపాయల బడ్జెట్ సమకూర్చుకొని ఈ లోపల ఆగస్టు 15 లోపల ఉన్నారు, 15 ఆగస్టు బిఫోర్ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో అట్లా ఒక ప్లాన్ ప్రకారం పోతున్నారు. మీరు గమనించండి, ఏ రకంగా నేను ఒక పార్టీ పరంగా కూడా అనుకోకండి దయచేసి. అంటే ఒక ప్లాన్ ఉండాలి. అంటే ఏదైతే మనము మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏం పెట్టామో ఆ పెట్టేటప్పుడే ఒక ప్లాన్ తోటి పెట్టాలి. దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే విధానం ఒక సిస్టమేటిక్ ఫాలో అవ్వాలి. అయితే ఏం చేసింది బీఆర్ఎస్ ఓటుకి ఎదుస్తే అది చెప్పింది. మీరు కూడా చూడండి 2019లో కూడా మీరు ఇచ్చిన 2018 డిసెంబర్ జరిగినప్పుడు మేము ఏదైతే ఇచ్చామో మా దాని 100 పదాల్లో 100 పదాల్లో మన ఏళ్ళలో పెళ్లిళ్ళ కట్నం చదివించినట్టు యాడ్ చేసి ఇచ్చిన దాన్ని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మరి వాళ్ళు ఏం జరిగింది? మరి ఇక్కడ డబ్బు లేదా రాజ్యాంగం అంటే మన రాష్ట్రంలో ఖజానా లేదా ఉంది, ఇలా ఖజానా కొలగొట్టి వాళ్ళు లాస్కొచ్చారు, వీళ్ళు లూటీ చేశారు. ఇట్లాంటివి కాకుండా 5 ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తూ అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ పోతుంటే ప్రజల యొక్క జీవితాల యొక్క వాళ్ళ యొక్క అభివృద్ధి అనేది ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు వ్యక్తి అభివృద్ధి లేదు దేశం అభివృద్ధి ఎలా ఉంటుందండి? మనం అభివృద్ధి చెందినప్పుడు దేశం అవుతుంది. అంటే సమూహమే కదా. మనం 10 మంది అభివృద్ధి చెందినప్పుడు ఆ ఊరు డెవలప్ అయింది, 10 డెవలప్ అయింది, ఆ మండలం డెవలప్ అవుతుంది. సో 1+1+ వెళ్ళిపోతుంది. అది జరగాలి. కానీ బ్యాడ్ ఏంటంటే ఇలా మనం బీజేపీ ప్రిపరేషన్ తీసుకుంటే సంకల్ప పత్రం పెట్టింది. వాళ్ళు ఏమంటారు, మేమేంటంటే మేము వ్యక్తిగతంగా సంక్షేమ పథకాలకు మేము ఇంట్రెస్ట్ ఉండదు, మేము ఎప్పుడు డెవలప్మెంట్ చేస్తాము. నేను చాలా స్పష్టంగా చెప్తాను, ఇక్కడ విమర్శ చేయడం కాదు. ఎందుకంటే రాజదూస్ ప్రజానికి ఇది ఒక లైవ్ డిబేట్ లో శ్రీనివాసరెడ్డి గారు ముగించే ముందు ఒక్క మాట మీ పార్టీ నుంచి మేనిఫెస్టోలలో ఇచ్చేటటువంటి అంశాలు దానికి సంబంధించినటువంటి ముగింపు అంటే ఆచరణకు సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు దీనికి సంబంధించిన చట్టబద్ధత అవసరమా అనేటటువంటి అంశం మాత్రం ఇప్పుడు ఈ 2024 ఎన్నికల్లో చాలా విస్తృతంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం. ఈ విషయంలో మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి, మీ పార్టీ అభిప్రాయం ఏంటి? ఒక్కటి చూడండి మీరు అరవింద్ గారు, పుల్ల అరవింద్ గారు ఏం చెప్తారంటే కాంగ్రెస్ ఇచ్చాము సూక్ష్మంగా స్థూలంగా పదం దానికి అవసరం వస్తే చట్టం చేస్తున్నట్టు చెప్పారు. మీరు చాలా స్పష్టంగా చెప్తారు అవసరం అయితే చట్టం కూడా చేస్తాను అంటే ప్రజల యొక్క హామీలకు ఎంత గ్యారంటీ ఎంత వారంటీ ఉందో చెప్పిన ఉద్దేశమే రేవంత్ రెడ్డి గారు చట్టం చేసిన తర్వాత ఖచ్చితంగా అమలు చేయాల్సి వస్తుంది. దానికి ఒక కమిటీస్ 6 గ్యారెంటీల అమలు కమిటీ చేసుకోవచ్చు. అమలు కమిటీ చైర్మన్ పెడితే కార్పొరేషన్ ఏర్పాటు చేయొచ్చు. అంటే ఒక కమిటీలు ఏర్పాటు స్టేట్ రైతు బంధు సమితి కాలేదా అట్లా చేసుకొని దాని ఒక చట్టబద్ధత కల్పించి ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం దాన్ని చిన్న చట్టం నేను చదివాను. అది ఒక చట్టం చేశారు. 100 రోజులు పని కల్పించాలి. రోజుకి ఈసారి కాంగ్రెస్ పార్టీ అంటే ఈసారి అధికారంలోకి వస్తే 400 ఇస్తాం, లేకపోతే మినిమం వేజెస్ కూడా 400 పెడతాం. ఇవాళ అట్లాంటి పథకాలు ఇవాళ ఇందాక కూడా చెప్తున్నాను. ఇలా రోడ్లు వేస్తుంది, ఇలా బీజేపీ పార్టీ నేషనల్ హైవేస్ వేస్తుంది, అదేవిధంగా రైల్వే ప్రాజెక్టు పెడతాం. ఇవాళ మీరు ప్రజానికి చాలా స్పష్టంగా చెప్పవచ్చు ఈ విషయాలు కూడా. ఇవాళ రోడ్లు వేసే రోడ్లు ఏం జరుగుతుంది?
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ ట్రిపుల్ పీ మీద చేస్తున్నారు. దీనివల్ల ఏం లాభం వస్తుంది Yeah. అంటే ప్రధాన శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఈ చట్టబద్ధత అనే విషయంలో ప్రధానంగా వస్తున్నటువంటి చర్చ, దానికి సంబంధించినటువంటి కంక్లూజన్, దాని మీద ఆశీర్వాదం కూడా ఏంటంటే అంటే ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇస్తారో దానికి అకౌంటబిలిటీ అనేది బిల్డ్ అవ్వాలి అనేది. అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఏమంటారు? ఇప్పుడు మీరు కూడా సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు, అటువైపు న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఇప్పుడు ఈ అంశం అనేది విస్తృతంగా చర్చలోకి వస్తున్నటువంటి పరిస్థితిలో మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? డెఫినెట్ గా ఏ మాట అయితే వాగ్దాన రూపంలో ఇచ్చినామో అది అమలు చేసే పరిస్థితిలో ఉండాలి. లేనట్లయితే చట్టం తీసుకొచ్చే దాన్ని లా బైండింగ్ చేయాలి. ఇప్పుడు ఏంది లీగల్ శాంక్షన్ లేని కారణంగా ఏదైనా మాట్లాడటం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నట్టు మేము అంత బకాయిలు ఉన్నట్టు అనుకోలేదు, 3.5 లక్షల కోట్ల బాకీలు ఉన్నట్టు అనుకున్నాం బకాయిలు, కానీ 7.5 లక్షల కోట్లు ఇప్పుడు తేలింది కాబట్టి మేము అమలు చేయలేకపోతున్నాం అన్న విషయం తప్పు, అబద్ధం మాట. లేట్ అవుతున్నది. లేకపోతే అదే రోజు మొత్తం మీదనే మాఫీ చేస్తా అన్నారు లోన్లు, అది చేయలేదు. రైట్ ఫ్రమ్ డే 1 నుంచి ఈ స్కీమ్ అన్ని అమలు చేస్తాను, చేయలేదు. పాసిబుల్ కాదు, ఆ విషయం ఒప్పుకోవాలి. మీకు కాంగ్రెస్ పార్టీ తెలియదా? 7 లక్షల కోట్లు 6 లక్షల కోట్ల యొక్క బాకీ ఉన్నట్టు తెలియదా? తెలిసి కూడాను 2024 ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి ఆడద్దు. ప్రజలతో మోసపు మాటలు, అవసపు ఆటలు ఆడద్దు. అది తప్పు. నైతికత ఉండాలి ఎవరికైనా కానీ, అయితేనే ఎక్కువ కాలం మనగలుగుతాం. మనం ప్రజలకు దొరుకుతుంది, విశ్వాసం పోవద్దు. నైతికత మొదటి అంశం అయితే పార్టీలు కావచ్చు తప్పు చేస్తా ఉన్నాయి. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, నైతికత మొదటి అంశం అయితే బాధ్యత తీసుకోవాలి. అకౌంటబిలిటీకి సంబంధించినటువంటి అది లేదు. మాట ఎలక్షన్ మట్టుకే మాట, దాని తర్వాత టైప్ లా వ్యవహరిస్తున్నాయి పార్టీలు కూడా, చాలా పార్టీలు. ఆ రకం కాకుండా మీరు చెప్పినట్టుగా అకౌంటబిలిటీ చాలా ఇంపార్టెంట్. అమలు చేసి తీరాలి, లేకుంటే అటువంటి ఒక ప్రామిస్ చేయదు. 2024 ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి రకరకాల తాయిలాలతోటి, కొత్త హామీలతోటి మేనిఫెస్టోలు ప్రాంతీయ పార్టీలు ప్రకటిస్తుంటే, దానికి మించి జాతీయ పార్టీలు కూడా అదే రకమైనటువంటి జోరు, అదే రకమైనటువంటి వేగం చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ పరిస్థితుల్లో 2024 ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో ఒక పెద్ద చర్చగా వచ్చినటువంటి అంశం మేనిఫెస్టోలకు చట్టబద్ధత, మేనిఫెస్టోల చట్టబద్ధతకి ఉండాల్సినటువంటి నేపథ్యం, దాని అవసరాలు, ఇవన్నీ జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశాలుగా మారినాయి. ధన్యవాదాలు డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, ధన్యవాదాలు డాక్టర్ కావేటి శ్రీనివాసరావు గారు, ధన్యవాదాలు డాక్టర్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు. ఇది ద టాక్ విత్ అరవింద్ కొల్లి. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.